హాయ్ ఫ్రెండ్స్. అర్జున్ దాస్, కాళీ వెంకట్, రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్, అభిరామి, నాజర్ నటించిన బాంబు సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించారు. డి ఇమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కథ మొత్తం కాలక అమ్మాయి పట్టి అనే పల్లెటూరు చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఆకాశం నుండి ఊడిపడ్డ ఒక బండరాయి పగిలి 2 ముక్కలవుతుంది. అయితే ఆ 2 ముక్కల్ని ఊరి వాళ్ళు దైవాలుగా పూజించి కాలపట్టి కమ్మాయి పట్టి అని 2 ముక్కలుగా విడిపోతుంది ఊరు. ఆ ఊరి వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. కలెక్టర్ కూడా ఏమీ చేయలేరు, పోలీసులు కూడా ఏం చేయలేరు. వాళ్ళని కలుపుదామని ట్రై చేసినా అవ్వని పని. అలాంటి సమయంలో కదిర్ ఆ 2 ఊర్లకి సంబంధించిన విరిగిపోయిన బ్రిడ్జ్ని బాగు చేయాలని అందరి దగ్గర సంతకాలు సేకరిస్తూ ఉంటాడు. కానీ ఎవరు సంతకాలు పెట్టరు, ఎందుకంటే అవతల ఊరి వాడు కూడా వచ్చి నడుస్తారని. ఇలాంటి సమయంలో అనుకోకుండా కదిరవన్ చనిపోతాడు. అతన్ని ఎంతగానో ఇష్టపడుతున్న అతని చెల్లి, ఆమె ప్రేమిస్తున్న మణి అతని శవం దగ్గర కూర్చొని ఏడుస్తున్నప్పుడు కదిరవన్ పిత్తుతాడు.